తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది. కమర్షియల్ ట్యాక్స్ కమిషన్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120 చట్టం కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కమర్షియల్ ట్యాక్స్ లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధిక మొత్తంలో అవినీతి జరిగిందంటూ కూడా అధికారులు గుర్తించి ఇటీవలే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. మాజీ సిఎస్ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్, అతనితో పాటు ఇంకా గతంలో పనిచేసినటువంటి అధికారులపై కూడా ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. సెక్షన్ 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవికుమార్ పై కూడా ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా గతంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులో 1000 కోట్లకు అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఈ ప్రధాన ఆరోపణలు ఫిర్యాదులో మెన్షన్ చేస్తూ ఈ కేసుని దర్యాప్తు చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఈ డబ్బులంతా కూడా కాజేశారో వీరందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఇన్పుట్ సబ్సిడీ కోసం 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టుగా కూడా అధికారులు గుర్తించి ఫిర్యాదు అందజేశారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్, ఫోరెన్సిక్ ఆడిట్ వెలుగులో ఈ స్కామ్ అంతా కూడా వెలుగులోకి వచ్చింది అన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మాజీ సిఎస్ సోమేష్ కుమార్ సూచనలతోనే సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారని, అతనితో పాటు అతని బృందం అంతా కూడా దీంట్లో మార్పులు తీసుకొచ్చి డబ్బులంతా కూడా సొంతంగా వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డబ్బులని వీళ్ళు మిస్యూజ్ చేశారనే ఒక ప్రధాన ఆరోపణలపై కూడా ఈ కేసు నమోదు అవ్వడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరాం ప్రసాద్ పై కూడా ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. టెక్నాలజీని మిస్యూజ్ చేసి టెక్నాలజీని వీళ్ళు పూర్తి స్థాయిలో వారి గ్రిప్ లో పెట్టుకుని యాక్సెస్ తీసుకుని ఈ డబ్బులన్నీ కూడా వారి ఖాతాలోకి మళ్లించుకొని వీళ్ళు ఈ కోట్లాది రూపాయలుగా ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టించారనే ఒక ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి త్వరలో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆరోపణలు వెలువడతా ఉన్నాయో వీళ్ళందరూ కూడా త్వరలో సిసిఎస్ పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు అందజేసి పిలిపించి వారందరినీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీళ్ళు ఫోరెన్సిక్ ఆడిట్ సంబంధించినటువంటి ఆడిట్ షీట్స్ నివేదికలన్నీ కూడా ఇప్పటికే పోలీసులకు కూడా అందజేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఈ 4-5 ఏళ్ల నుంచి గానీ రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఎక్కువ మొత్తంలో ఈ డబ్బులన్నీ కూడా ఈ స్కామ్ కి గురయ్యాయి. ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళు సొంతంగా ప్రభుత్వానికి వెళ్లాల్సినటువంటి చెల్లింపులని వీరి ఖాతాలోకి తరలించుకో ఉన్నారు అనేది కూడా ఈ ఆడిట్ మొన్న జరిపినటువంటి ఈ మొత్తం అకౌంట్స్ సంబంధించి లెక్కింపులో ఈ అవకతవకలు బయటకు వచ్చాయన్నట్టుగా కూడా గుర్తించి ఈ స్కామ్ కి సంబంధించి ముందుగానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇన్పుట్ సబ్సిడీ కోసం 75 కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ 75 కంపెనీలు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలోనే వ్యవహరించి వారు చెప్పిన విధంగానే ఈ డబ్బులంతా కూడా వీళ్ళు కాజేశారనేది కూడా 75 కంపెనీలకు చెందినటువంటి ఆరోపణలపై కూడా ఈ కేసు నమోదయ్యడం జరిగింది. మొత్తం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులలో 1000 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగిందని మాత్రం అధికారులు గుర్తించి ఫిర్యాదు అందజేయడం జరిగింది. రవితేజ, ఎఫ్ఐఆర్ లో ఎన్నో నిందితుడిగా సోమేష్ కుమార్ పేరు నమోదు చేశారు. మొత్తం ఎంతమంది ఈ అవకతవకలకు పాల్పడ్డారు? సిసిఎస్ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు ప్రకారంగా 406, 409, 120B ఐపీసీ, 65 ఐటీఏ, 2000, 2008 యాక్ట్ ప్రకారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో కంప్లైంటర్ కె రవి కన్నూరి అనే ఒక గెస్టెడ్
ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. ముందుగా దీంట్లో కాశీ విశ్వేశ్వరరావు అని మొదటి నిందితుడు, ఇతను ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ గా ఉన్నారు సేల్స్ ట్యాక్స్ కి. రెండో నిందితుడుగా శివరామ ప్రసాద్, ఇతను డిప్యూటీ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ అన్నట్టు కూడా రెండో నిందితుడు. మూడో నిందితుడుగా శోభన్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. నాలుగో నిందితులు ఎవరైతే ఈ కంపెనీకి చెంది 75 కంపెనీల సబ్సిడీలకు అవకతవకలు పాల్పడ్డారో పియాంటో టెక్నాలజీస్ ని నాలుగో నిందితులుగా. ఐదో నిందితుడుగా మిస్టర్ సోమేష్ కుమార్ ఐఏఎస్ అండ్ అదర్స్ అంటూ కూడా మాజీ సిఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ని ఐదో నిందితుల కిందకి చేర్చి ఈ కంపెనీలు 75 కంపెనీలు ఏవైతే సబ్సిడీలు అవకతవకలకు పాల్పడడం ఎవరి చేతుల ద్వారా జరిగినటువంటి వ్యక్తులు పినాంటో టెక్నాలజీస్, శోభన్ బాబు అనే అసిస్టెంట్ కమిషనర్, శివరామ ప్రసాద్ అనే డిప్యూటీ కమిషనర్, కాశీ విశ్వేశ్వరరావు అనే అడిషనల్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెందినటువంటి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులను అందరూ కూడా ఇంక్లూడ్ చేసి సోమేష్ కుమార్ పేరుని దీంట్లో ఇంక్లూడ్ చేసి వీరందరి పైన 406, 409, 120B, IPC, 69 ITA యాక్ట్ 2000, 2008 ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి వెంటనే పోలీసులు ఆడిట్ ఫైల్స్ అన్ని కూడా పరిశీలించారు. నిజంగానే 1000 కోట్లకు పైన స్కామ్ జరిగింది అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మిగతా వారికి సోమేష్ కుమార్ అందరూ కూడా నోటీసులు అందించి పిలిపించి విచారించనున్నారు. సార్ రవితేజ, అంటే అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అంటే నిజంగా ఆ డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశం ఉంటుందా? గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా యాజ్ గా రాధాకిషన్ రావు, తర్వాత ఇప్పుడు పేరు వినబడుతున్నటువంటి ప్రభాకర్ రావు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఏ రకంగా మనం పని చేయొచ్చు, ఎలా దాన్ని బురిడి కొట్టియచ్చు, ఎలా దాన్ని అక్కడి నుంచి కాజేయచ్చు, తగలబెట్టొచ్చు అనేది కూడా ప్రీ ప్లానింగ్ ప్రకారంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నడిచింది. సేమ్ ఇప్పుడు అదే తరహాలో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా 1000 కోట్ల స్కామ్ ఈ ఆడిటింగ్ ఫైల్స్ లో బయటకు వచ్చిందంటే ఇంకా వెలుగులోకి రానటువంటి ఎన్ని డబ్బులని అవకతవకలకు పాల్పడ్డారనే దానిపై కూడా ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి అవన్నీ కూడా బయటకు తీయాల్సి ఉంటుంది. అవసరాని కోసం వీళ్ళు సొంతంగా ప్రభుత్వానికి తెలియకుండా, డిపార్ట్మెంట్ కి తెలియకుండా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడము, వీరు తీరా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వెంటనే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినటువంటి వెంటనే ఆ డేటానంతా కూడా వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకోవడము, లేదా డేటా తీసుకుని వెళ్ళిపోవడము, ఆ రికార్డ్స్ అన్ని కూడా వీళ్ళే సొంతంగా చేతిలో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. అంటే నెక్స్ట్ ప్రభుత్వం దీనిపైన దర్యాప్తు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ డబ్బులను కాజేశారన్నట్టు కూడా ఇప్పుడు ఈ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కాబట్టి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలోనే ఈ 1000 కోట్ల స్కామ్ జరిగిందనే దాన్ని కూడా కొన్ని ఆధారాలు చూపుతూ అధికారులు ఈ ఫిర్యాదు అందజేశారు. దాంతో పాటు గతంలో సేల్స్ ట్యాక్స్ లో పనిచేసినటువంటి డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, తర్వాత కింది స్థాయి ఉన్నటువంటి సిబ్బంది పేర్లను సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వీరంతా కూడా ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేసి ఆ రికార్డ్స్ అన్ని కూడా దొరకకుండా డబ్బులకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఎవరి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మార్పు చేశారు అనే ఒక ప్రధాన ఆరోపణలపై ఈ కేసు నమోదవ్వడం జరిగింది. దీంట్లో సోమేష్ కుమార్ వాటా ఎంత, సోమేష్ కుమార్ ఎంత మేరకు తన ఖాతాలోకి డబ్బులు తీసుకున్నాడు, గతంలో అతను 100 ఎకరాల ల్యాండ్ కూడా కొనుగోలు చేశాడన్నట్టుగా కూడా గతంలో అతని పైన తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్లకు చెందినటువంటి లూప్ హోల్స్ ని పట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ కూడా తనే సొంతంగా చేసుకొని ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసి లేదా డబ్బులన్నీ కూడా తారుమారు చేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి అన్ని కూడా గందరగోళానికి గురి చేస్తే వచ్చినటువంటి డబ్బుల పైన సిఎస్ సోమేష్ కుమార్ ల్యాండ్స్ కొనుగోలు చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని బేస్ చేసుకొని అందరినీ విచారించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ.